వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మస్త్ మిడిల్ క్లాస్ లైఫ్లే. సో పంజాబ్ వర్సెస్ హైదరాబాద్ టఫ్ ఫైట్ వచ్చి పంజాబ్ గెలిచింది. మన హైదరాబాద్ చింగ్ చింగ్ అయ్యింది. సకే వాళ్ళ హోమ్ గ్రౌండ్ వాళ్ళు కాబట్టి వాళ్ళ చేత కొట్టరు. మన హోమ్ గ్రౌండ్లో వాళ్ళని ఉతికారేస్తాం. మనం రివెంజ్ గేమ్ అనేది రెడీగా ఉంటుంది. ఈసారి ఊపు చూస్తుంటే బెంగళూరు రాజస్థాన్ వచ్చి రాజస్థాన్ రెండోసారి ఛాంపియన్స్ అయ్యేలాగా ఉంది. రాజస్థాన్ ఊపు కూడా మామూలుగా లేదు. రాజస్థాన్ అలా ఉంది. సూర్యవంశం అయితే మామూలుగా లేడు, అలా ఉన్నాడు. స్కూల్ ఎడ్యుకేషన్. ఈరోజు మా దగ్గర మేము పనిచేసే చోట ఒక టీచర్ వచ్చారు. ఆవిడ 10th క్లాసు తెలుగు టీచర్. ఆవిడ మేము సరదాగా మాట్లాడుకోవడం మొదలెట్టాం. 10th క్లాస్ టీచర్ కదా. నేను అన్న, మేడం ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు 3 డివిజన్ క్లాసెస్ ఉంటాయి కదా. అవునమ్మా, విధిస్తాం 9 స్కోరింగ్ ప్రకారం. ఎందుకు మేడం అన్న. అసలు ఆ గ్రేడ్స్ మూలంగా ఒరిగేది ఏమి ఉందంటే, మేడం ఒక మాట, స్కూల్స్కి పేరు కావాలి, తల్లిదండ్రులు పేరెంట్స్ కావాలి, 10 మంది చూస్తున్నా సమానం పెట్టి సాగా చేయాలన్నారు. అవునా అంటే అవునమ్మా అంది. అది ఒక ఉద్యోగం చేయాల్సి వస్తే ఏ మూలకు వస్తుంది మేడం? ఉద్యోగం కడుపు మీద నిలబెడుతుందా అన్న. మేడం తల్లిదండ్రులు మీకు టీచర్, మీరు 10 years టీచింగ్ చేశారు, ఇక్కడ ఏదో పని ఉంటే సరే ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు, తెలుగు టీచింగ్ ఇక్కడ ఎవరు తీసుకోవట్లేదు అన్నారు. అన్నా కూడా మీరు ఇక్కడ జాబ్ చేస్తూ ఉండిపోయారంట. అవునమ్మా అంది. మేడం మేము మనం ఒకటి అడుగుతాను, అసలు ఈ గ్రేడ్స్ డివిజన్ మూలంగా ఏమైనా ఒరిగేది ఏమైనా ఉందా అంటే, నేను చెప్పాలంటే ఒరిగేదండి. సొసైటీ మీద ఒక అవగాహన రావాలండి. ఎడ్యుకేషన్ అంటే ఈ రకాలన్నా వన్ ఆఫ్ ది బిజినెస్. వాడెవడికి అంత వచ్చిందని చెప్పి చదవడం తప్ప అక్కడ ఒరిగేది ఏం లేదు. పేరెంట్స్ కూడా అదే కోరుకున్నారు. కానీ రేపు పొద్దున్న జాబ్ చేయాల్సి వస్తే అలా ఉంటుందండి. ఆ ఫ్రెషర్ తీసుకునే ఎడ్యుకేషన్ మూలంగా ఏమైనా యూజ్ ఉందా అన్న. అవునంది, కరెక్టే అమ్మ. అది ఎందుకు ఉద్యోగం చేసేప్పుడు ఎందుకు పనికిరాదు. అది ఉద్యోగం చేసేప్పుడు ఎందుకు పనికిరావు అవి. మరి ఎందుకు మేడం మీరు పవిత్రమైన టీచింగ్ వదిలేసి ఇక్కడికి వచ్చారంటే, లేదమ్మా ఫస్ట్ నేను టీచింగ్లోనే ఉండేదాన్ని, కొంచెం మా వాళ్ళు ఇటు హైదరాబాద్ వచ్చి పిల్లల సెటిల్ కోసం వచ్చి ఇక్కడ జాబ్ అంటే ఇక్కడ జాబ్ కాదండి, మీరు బయట ఇక్కడ స్కూల్స్ కూడా ఉంది, ఇప్పుడు టీచింగ్ మళ్ళీ మొదలెట్టండి అన్న. మళ్ళీ నేను ఇప్పుడు ఎందుకు టీచ్ చేయాలంది ఆవిడ. మేడం సొసైటీ అంతా ఎడ్యుకేషన్ సిస్టమ్ హెవీ అయిపోయింది. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మూలంగా ఫ్రెషర్ ఎడ్యుకేషన్ అలవాటే. ఫ్రెషర్ ఎడ్యుకేషన్లో ఒక ఆలోచన లేని హెచ్ఆర్లు వచ్చారు. హెచ్ఆర్లు చాలామంది ఉన్నారు. అమెజాన్, బిగ్ బాస్కెట్, విజేత, అఫ్కోర్స్ మనం పనిచేసే చూడ బుర్ర లేని హెచ్ఆర్లు ఉన్నారు. ఏంటంటే ఇక్కడ పనిచేసే హెచ్ఆర్ తన జాబ్ సేఫ్టీ చూసుకున్నాడు. ఆల్రెడీ మనం మార్నింగ్ కూడా ఇచ్చి వచ్చాను. తేడాలు వస్తే వెళ్ళిపోతాం పైకి, ఇంకా లేబర్ వరకు వెళ్ళిపోతాం మార్నింగ్ ఇచ్చా. అందుకని నన్ను ఆపలేదు. ఇప్పుడు నా జోలికి రాడు, నా జోలికి వస్తే నేను తీసుకొస్తాను. ఈ దరిద్ర కొట్టి చదువు మూలంగా ఊరిగేది ఏమైనా ఉందా? తల్లిదండ్రులను పూజించడం ఏంటి? అసలు తల్లిదండ్రులను పూజించడం ఏంటి? తల్లిదండ్రులను పూజించడం కాదు, ఎవడరా నిన్ను కన్నా ఎదవతని అనిపించుకోకుండా నాకు గొప్ప జీవితం మొత్తం మీద. తల్లిదండ్రులను పూజించడం కాదు. ఎంతమంది తెలుసా అండి అన్న. సొసైటీలో స్కూల్స్కి కావాల్సింది పేర్లు. ఆ పేర్ల కోసం చదువుతారు. 90లో 10% ఆ పేర్ల కోసం చదివితే 70% వాళ్ళని అలా రుద్దుతారు, మిగతా వాళ్ళని వదిలేస్తారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. మీనింగ్స్ అన్ని తెలుసుకోవాలి అందరూ. రేపు పొద్దున్న జాబ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి ఎలా అవుతాయి. ఈరోజు నేను పనిచేసే కంపెనీలో హెచ్ఆర్ కూడా వాళ్ళ జాబ్ సేఫ్టీ వాళ్ళు చూసుకున్నారు, కానీ ముందుగా కాదని నేను తిక్కరికి నేను వార్నింగ్ ఇచ్చాను వాళ్ళకి. చెప్పాను, కరెక్ట్ అమ్మా, మళ్ళీ మీరు టీచింగ్ ప్రొఫెషన్కి వెళ్ళండి, సొసైటీలో ఒక అవగాహన అనేది తీసుకురండి అన్న. ఓకే అమ్మా, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అంది. ఇంకోటి, స్టూడెంట్ కూర్చుని వింటాడు, నిలబడి టీచర్ చెప్తూ ఉంటుంది. స్టూడెంట్ అలా కూర్చుని వింటూ అలానే వింటూ ఒక జాబ్కి వెళ్తాడు. అదే టీచర్ నిలబడి పాఠం చెప్తూనే ఉంటుంది అలాంటి టీచర్. అంటే ఏంటి, నిలబడి చెప్తుంటే కూర్చొని విని ఎగ్జామ్ రాసి పాస్ అయినాడు, టాప్ 1లో కంపెనీలో ఉండి జాబ్ చేస్తాడు. టీచింగ్ ప్రొవైడ్. నెక్స్ట్ యూనిఫామ్. ఏంటంటే మన బయట కోసం మంచి టీషర్ట్లు, జీన్స్ ప్యాంట్లు వేసుకున్నారు. స్కూల్లో ఏంటంటే ఆల్ ఆర్ వన్, అందరూ సమానమే. యూనిఫామ్ అంటే ప్రతి ఒక్కరు సమానమే. ఆ గుర్తింపుతో యూనిఫామ్ డ్రెస్ వేస్తారు స్కూల్లో. యూనిఫామ్కి మీనింగ్ అది.
SSC, Secondary School of Certificate, is called SSC. Intermediate, Middle of Education. BBA, Bachelor of Arts. BEA, Bachelor of Arts. BSc, Bachelor of Computer Science. Bachelor of Social Awareness. దాని తర్వాత బీకామ్ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్స్ అకౌంట్, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్స్ జనరల్, ఎంఏ మాస్టర్ ఆర్ట్స్, MBA మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ HR in marketing, human resource in marketing, finance and marketing roles. MSc master of computer science, MSc MCom master of accounts, MCom master of accounts. దిస్ ఈజ్ కాల్డ్ ఎడ్యుకేషన్ వాల్యూ. మనం ఎంత చదివాం కాదు, మనం చదివే చదువులో SSC, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, BE, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ని మేధావులు అంటారు. ఇంజనీరింగ్కి ఇంకో పదం మేధావుల్ని ఇంజనీర్స్ అంటారు. బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ టీచింగ్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఈజ్ కాల్డ్ బీటెక్, BE, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్. HR, ఆఫీస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, శాలరీస్ వేసేటప్పుడు ఎవరెంత పర్ఫార్మెన్స్ చూసి శాలరీస్ వేస్తారు. నెక్స్ట్ బాండ్ ఇస్తే బాండ్ ప్రకారం కంపెనీలో ఇప్పుడు వాడు తోడ్పాటి కింద పనిచేస్తాడు, ఇంటర్వ్యూ పెట్టి వేయాడు. అయితే కంపెనీ రూల్స్ ప్రకారం వాళ్ళు శాలరీ ఇస్తాం. బాండ్లు ఏంటంటే బాండ్ ప్రకారం ఫస్ట్ 1500, దాని తర్వాత 2500, దాని తర్వాత 3500. షింగ్ పర్ఫార్మెన్స్ బిలో 5000 రూపీస్. పిఎఫ్లో హోమ్ లోన్ ఒకసారి యాక్టివేట్ అయితే ఏముండదు, ఇంకేం లేదు. ఇంకా పిఎఫ్ మనం విత్డ్రా చేసే ఆప్షన్ ఉండదు హోమ్లో. ఎల్ఐసిలో లోన్స్ తీసుకుంటే అదంటే ఫ్యూచర్లో మనం హోమ్ లోన్ తీసుకున్నా, దాని తర్వాత హోమ్ లోన్ తీసుకుని మన పిల్లల్ని ఫారెన్కి పంపించే అవకాశం ఉంది ఎల్ఐసిలో. సో దిస్ ఈజ్ ఏ మీనింగ్ ఆఫ్ SSC ఇంటర్మీడియట్ లోన్స్ గురించి. ఇది ఒక ఆలోచించండి మిత్రులారా, అందరూ ఒక సెకండ్ మీ అందరూ ఆలోచించండి. మనం ఎందుకు చదువుతాం, ర్యాంకులు పర్సంటేజ్లు కాదు. మనం చదివే చదువు ఫస్ట్ మీనింగ్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మీ ఛానల్ చెప్పండి. కుదిరితే మంచి చేయండి, కుదరకపోతే మంచి వాళ్ళగా నటించదా వెళ్ళి సారీ అప్పుడు ఇప్పుడు కాచి హెల్ప్ చేయాలని చెప్పాను ఆగి అని మాట్లాడు. అంటే నీకు ఏ సీన్ లేదు కాబట్టి 10 సార్లు తెప్పించుకున్నావు నా చేత. కర్మ అనేది ఒకటి ఉందిగా, ఆ కర్మ అనేది చూస్తుంటుందిగా. కర్మ ఇవ్వాల్సిన పద్ధతిలో ఒక ఆన్సర్ ఇస్తుంది వాళ్ళకి. చాలామంది సొసైటీలో 80% వేస్ట్గా ఉన్నారు, 20% కరెక్ట్ వాళ్ళే ఉన్నారు. ప్రతి ఒక్కడు వాడి జాబ్ సేఫ్టీ చూసుకునేవాడే, హెల్ప్ చేసేవాడు చాలా రేర్. అందుకని లేబర్ కోట్లు ఎవరు ఉన్నాయి హెల్ప్ చేయడానికి. ప్రూఫ్లు వెళ్తే పగిలిపోతుంది. గతంలో అలా కాదు. కర్మ అనేది ప్రతి దానికి కర్మ అనేది యాక్టివేట్ అయ్యి ఉంటుంది. సర్వే జన సుఖవంతు, సర్వే శిక్షణ సుఖవంతు. మీరు బాగుండాలి, మీతో పాటు నేను బాగున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జవాన్, జై కిసాన్. నేను ఎవరిని కించవచ్చావని, ఎవరిని అవమానించదామని ఈ వీడియో నేను చేయలేదు. రాజ్యాంగం నాకు ఇచ్చిన కొత్త వీడియో చేశాను. జై హింద్.